కైలాస భగవానికి ఈ దేవాలయం దాదాపుగా మహా మహిమాన్విత క్షేత్రం బుగ్గ అంటే ఏంటయ్యా అంటే సాక్షాత్ స్వామి మూడు కొండ మధ్యలో స్వయంభూగా దేవాలయం బుగ్గ అన్నాడు. ఎలా వచ్చిందా బుగ్గ అన్న పేరు? పూర్వకాలం ముందు యతీశ్వరులు, నాగసాధువులు, యోగి పుంగవులు ఇలాంటి గురుస్వాములు అందరూ కూడా ఈ ప్రాంతంలో అనేకంగా తపస్సు చేసి వారు మహాశివరాత్రి పర్వకాలానికి ఒక లిప్త కాలంలో ఆ యొక్క కాశీ విశ్వేశ్వర దర్శనం వచ్చేవారు. అలా వెళ్తూ ఇలా వస్తూ మార్గ మధ్యలో వృద్ధులైపోయిన స్వామి శంకర శివరాత్రి వచ్చింది, మేము దర్శించుకోవాలి స్వామి కనబడవా? పశుపతి మంగళం నీలకంఠ మంగళం నిగమ గమన మంగళం స్వామి అని అనేకంగా స్తోత్రాలు చేసరికి స్వామి సంతోషపడి వచ్చా నేనే వస్తున్నా అని చెప్పి ఈ మూడు కొండ మధ్యలో స్వామి జగాయమానంగా ఈ లోయలో కూడా ఉద్భవించిన క్షేత్రమే బుగ్గాయి. అప్పుడు స్వామిని చూసి స్వామి దిగ్గున లేచి ఆ యతీశ్వరులు స్వామి శంకర హరహర మహాదేవ అభిషేకతే శంకర నీకు గంగ కావాలయ్యా అభిషేకానికి, ఇక్కడికి వెళ్ళమంటవయ్యా ఈ కొండలు పుట్టలు రాళ్ళ మధ్యలో స్వామి అనేసరికి స్వామి ఆజ్ఞ మేరకు గంగాదేవిని పంపించారు. గంగా ఇక్కడ ఉంది, మన పల్లగూడెం దగ్గర బుగ్గలో ఉన్నది. అక్కడ సగం నుంచి జాలువారుతూ ఇలా పల్లంగూడెం కాశీపేట బెల్లంపల్లి మధ్యకి జాలువారుతూ ఆ ఉత్తరంలో ఉదయించి స్వామి ఆ గంగ శివుని సేవించినారు. ఎందుకయ్యా సేవించిందంటే సముద్రం మదనమైంది, అందులో నుంచి మొట్టమొదటిసారిగా విషం ముట్టింది. దానిలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు అందరూ భయపడ్డారు. స్వామి శంకర ఆ విషం ముట్టుకోమయ్యా మేము. చెన్ని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారము చేరి ఆ కైలాసం పోయి శంకర విషం వెళ్ళినయ్యా నువ్వు రావాలయ్యా అని అందరూ స్వామిని వేడుకునేసరికి స్వామి ఆ అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు విషాన్ని మింగి ఈ ప్రపంచానికి అందరికీ అమృతాన్ని వంచిన మహానుభావుడు పరమశివుడు ఈ బొగ్గులో కొలువైనట. అక్కడి నుంచి లేచి ఆ విషాన్ని మృంగి అగ్ని ముఖంబు పరాత్మకము ఆత్మ కాలంబు గతి శంకరా నీ కాలమే గమనమయ్యా శంకరా అని వేడగా స్వామి విషాన్ని మింగి ఇక్కడ అమృతాన్ని వంచి సరాసరి బుగ్గలో కూర్చున్నాడు. ఆయన యొక్క దవాగ్ని మంటలు చల్లడానికి ఆ చంద్రుడు, ఈ గంగాదేవి కూడా ఈ గంగ నుంచి ఆ శిరస్సు వెరబడి ఈ క్షేత్రంలో చల్లవలసిన అందుకని బుడబుడా పొంగి గంగామాత స్వామిని చల్లాల్సిన ప్రదేశమే బుగ్గ అయింది. ఇక్కడ ఉందయ్యా ఈ బుగ్గ మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి సమీపంలో ఉంది. ఇది మూడు కొండల మధ్యలో ఉన్నది. దీనికి హైదరాబాద్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు మంచాల నుంచి రూట్ ఉంది. చక్కటి తోవ మంచి బస్సులు మంచాలకు 15 కిలోమీటర్లు, బెల్లంపల్లికి 5 కిలోమీటర్లు, పల్లంగూడానికి 3 కిలోమీటర్లు మధ్యలో జగాయమనంగా నిత్య శోభాయమనంగా శ్రావణం కార్తీకం మార్గేశ్వరం ఈ యొక్క శివరాత్రి పర్వకాలంలో విశేషంగా జరగవచ్చి స్వామి యొక్క కుంగు బంగారమై ఆ స్వామి ఉన్నారట. ఇక్కడ నీరు తాగడం వల్ల గంగా తాగడం వల్ల రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి సకల మానవులు పునీతులవుతారు. అంతే దివ్యక్షేత్రమే బుగ్గ. బోలో కైలాస భగవానికి. ఆలయ అర్చకులు శ్రీ రాంభట్ల వేణుగోపాల శాస్త్రి 8897468973. జయోస్తు శుభం.